హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ నా పేరు సుధీర్. నేను ఆల్రెడీ వాస్తు కన్సల్టెంట్, మీ అందరూ తెలుసు. ఓకే, వాస్తు గురించి మీకు ఎటువంటి సమాధానం కావాలని సరే నన్ను ఎనీ టైం మీరు కాంటాక్ట్ కావచ్చు. కింద స్క్రోలింగ్లో నేను నా నెంబర్ కూడా ఇస్తున్నాను, చూడండి. సో నేనేంటంటే టారో రీడింగ్ ద్వారా వాస్తు కూడా చూస్తాను. టారో రీడింగ్ అంటే ప్రిడిక్షన్. ఇది మనకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇవన్నీ చూడొచ్చు. దీని ద్వారా నేనేంటంటే డిఫరెంట్గా నేను వాస్తు కూడా చూస్తాను. ఓకే, సో ఇవాళ ఏంటంటే ఈ వీక్, ఈ 25 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ వీక్లో మనకున్న ఎవరికైతే 12 రాశులు ఉన్నాయో ఈ రాశి వైజ్ ప్రిడిక్షన్స్ ఎట్లా ఉన్నాయి అది చూద్దాం. వాళ్ళు ఏమైనా వాస్తుపరంగా వాళ్ళకి ఏమైనా కరెక్షన్ కావాలా అది కూడా చెప్తాను నేను. సో షార్ట్గా చెప్తాను. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎట్లా ఉంది, కెరీర్ పరంగా ఎట్లా ఉంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఓకే, 12 రాశులు చూద్దాం మనం. మేషరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ వీక్ ఎట్లా ఉంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఎట్లా ఉంది వాళ్ళ లైఫ్లో. ఓవరాల్గా ఈ వీక్ చూస్తే, ఓకే, ఓవరాల్గా చూస్తే మాత్రం వాళ్ళకి ఏదైతే ఇంతకుముందు వాళ్ళకు పాస్ట్ని కంపేరింగ్ చేస్తే ప్రజెంట్లో వాళ్ళు టఫ్ టైం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకున్న కొంచెం ఏదైతే అమౌంట్ ఏదైతుందో అమౌంట్ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కొంచెం కొన్ని ఆపర్చునిటీస్ వచ్చినా సరే వాటిని వాళ్ళు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ ప్రజెంట్ కార్డ్ మాత్రం మనకు టవర్ కార్డ్ వచ్చింది. అంటే ప్రజెంట్లో వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తారు. కొంచెం సొసైటీలో వాళ్ళకున్న రిలేషన్స్ దెబ్బతింటాయి. అనుకోకుండా వాళ్ళకు ధన నష్టం అనేది కూడా కలుగుతుంది. ఈ విధంగా వాళ్ళు కష్టాలు అనేది పడతారు. కెరీర్లో కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి పడుతుంది. బట్ ఫ్యూచర్ కార్డ్, స్టార్ కార్డ్ వచ్చింది. స్టార్ కార్డ్ ఏంటంటే కంపల్సరీ రిలేషన్స్ మళ్ళీ కొంచెం వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. ఫ్యూచర్లో కంపల్సరీ ఫైనాన్షియల్గా అయితే మాత్రం మంచి గ్రోత్లోకి వస్తారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో వీళ్ళు కరెక్ట్ యాక్షన్స్ చేయడం ద్వారా, వాళ్ళ కర్మను వాళ్ళు తగ్గించుకోవడం ద్వారా, చెడు కర్మను తగ్గించుకోవడం ద్వారా, మంచి కర్మను చేయడం ద్వారా వాళ్ళకు ఫ్యూచర్ అనేది బాగుంది. ఓకే, ఇది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది, జాబ్ చేసే వాళ్ళకి ఎట్లా ఉంటుందా, అండ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంది, స్టూడెంట్స్కి ఎట్లా ఉంది. అందరికంటే బాగా స్టూడెంట్స్కి ఉంది. ఓకే, స్టూడెంట్స్కి వీళ్ళు మంచి ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్స్ కానీ దేనికి కానీ ఏ సబ్జెక్ట్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి కానీ వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. సో స్టూడెంట్స్ బాగుంది. దాని తర్వాత బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. బిజినెస్ చేసే వాళ్ళకి ఎట్లా అంటే 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, వీళ్ళు కొంచెం టాక్టిక్స్ అనేది ఎక్కువ ప్లే చేస్తారు. ఈ వీక్లో వాళ్ళు కస్టమర్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి, లేకపోతే ఇన్ని రోజుల నుంచి మనకి ఏదైతే సమస్యల నుంచి మనం ఎదుర్కొంటున్నామో, అంటే బ్యాడ్ డెట్స్ కానివ్వండి, ఇంకా వేరే వాళ్ళు ఎవరైతే మనం కష్టాలు పెట్టుకుంటూ వాళ్ళని టాక్టికల్గా వాళ్ళను ఏదో ఒక ఉచ్చులో వాళ్ళని బిగించేసేసి మనీ చేయించుకోవడం ఎట్లా అనేది మీకు ఈజీగా తెలుస్తుంటుంది. సో మేషరాశి వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళు బాగుంది. ఓన్లీ జాబ్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా కొంచెం వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టాలు ఎక్కువైపోతాయి. అంటే మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువైతుంది, ప్లస్ వాళ్ళకు ఆఫీస్లో టెన్షన్స్ ఎక్కువైపోతాయి. జాబ్ ప్రాబ్లమ్ కానీ, లేకపోతే వాళ్ళు జాబ్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఉన్నతాధికారులతో వేధింపులు ఎక్కువ ఉంటాయి. దాంతో మనీ టెన్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. దాంతో నిద్ర అనేది లేకుండా కొంచెం తగ్గుతుంది నిద్ర. సో అదొకటి హెల్త్ పరంగా ప్రాబ్లం రాకుండా చూసుకోండి. మెయిన్ ఇది నేను చెప్పేసి కదా. ఓవరాల్గా వీళ్ళు చేయాల్సిన రెమెడీ ఏంటి ఇద్దాం. మేషరాశి వాళ్ళకి రెమెడీ మేషరాశి వాళ్ళకి సాధ్యమైనంత ఎక్కువ మీరు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి కానీ గణపతి ఆరాధన చేయండి. ఓకే, గణపతి ఆరాధన చేసేటప్పుడు గరికతోనే చేయండి. మీరు దానికి డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయాల్సి అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేయడం మంచిది. ఓకేనా, ఇది నేను చెప్పేసాను. అండ్ మీ ఇంట్లో మీకు నైరుతి మూల మీకు ఐడియా ఉంటుంది. అంటే మనకి దక్షిణానికి ప్లస్ పడమరకి వచ్చే మధ్యలో వచ్చేది నైరుతి మూల. నైరుతి అనేది ఎక్కడైతే ఉందో
అక్కడ మీరు వాస్తుపరమైన ప్రాబ్లమ్స్ ఏవో ఫేస్ చేస్తున్నట్టు చూపిస్తుంది కార్డ్ రీడింగ్ చూస్తే. అంటే వాస్తు అంటే అక్కడ మీకు బాత్రూమ్ ఉండొచ్చు, లేకపోతే బాత్రూమ్ ఉంటే దానికి ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో కొంచెం అది ఎవరైతే వాస్తు నిపుణులు ఉంటారో వాళ్ళు మాత్రమే చేస్తారు, మీరు చేయలేదు. బాత్రూమ్ లేకుండా ఇంకా వేరే ఏమైనా అక్కడ మనం ఎన్ని రోజుల నుంచి మనం వాడని వస్తువులు ఏమైనా ఉంటాయి అంటే ఓల్డ్ ఫ్రేమ్స్ కానీ, లేకపోతే ఏమైనా తుప్పు పట్టిన అంటే రస్ట్ ఫామ్ అయిన ఇవి ఉంటాయి కదా, ఇంటికి సంబంధించిన వస్తువులు, అట్లాంటి ఏవైనా సరే పాత వస్తువులు ఉంటే మాత్రం దయచేసి తీసేయండి. వాస్తు ప్రకారం అక్కడ నైరుతిలో ఎంత బాగుంటుందో అంత మంచి క్లీన్ ఉంచండి, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నైరుతి మూలలో మనకి ఎఫెక్ట్ పడతా ఉంటుందో దాంతో డైరెక్ట్గా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఎర్నింగ్ చేస్తున్నారో ఇంటి కోసం, వాళ్ళపైన ఎఫెక్ట్ పడుతుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ప్లస్ దాంతో ఇంకా ప్రాబ్లమ్స్ పెద్దగా అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఒకవేళ గిట్ట మీ ఇంట్లో నైరుతి మూలలో మీరు బాత్రూమ్ ఉందని మీకు డౌట్ అనిపిస్తే నన్ను కానీ ఇంకా వేరే మీకు తెలిసిన వాస్తు ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేయండి. వాస్తు కంపల్సరీ నైరుతి బాగా క్లీన్గా ఉండాలి, అక్కడ క్లటర్స్ ఉండదు, అండ్ అక్కడ సాధ్యమైనంత కొంచెం మంచి వెయిట్ ఉండాలి. ఆ వెయిట్లో కూడా కలర్ కాంబినేషన్ చూసుకోవాలి. వెయిట్ అనేది ఏ వెయిట్ పెట్టచ్చు, ఏ వెయిట్ పెట్టదు అనేది అది వాస్తు ప్రకారం తెలిసిన వాళ్ళకి అది ఐడియా ఉంటుంది. సో మీరు దయచేసి మీరు చూడండి. ఇది నేను చెప్పే రెమెడీ. గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్లస్ నైరుతిలో క్లటర్ ఫ్రీగా ఉంచండి, అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా చూడండి. ఓకే, ఇది నేను చెప్పే రెమెడీ. థ్యాంక్ యూ. రాశి వాళ్ళకి ఓవరాల్ వీక్ ఎట్లా ఉంది, వీక్ రిజల్ట్, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉంది? వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్ వీక్ యాక్చువల్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. ఏదైనా సరే మీరు దేనికి ఎక్కువ రియాక్ట్ కాకుండా ఉండడం చాలా మంచిది. అంటే మీరు పూర్వకర్మల్లో మీరు చేసిన ఏవైతే ఇంతకుముందు చేసిన పనులు దానికి మీరు అంటే మూల్యం చెల్లించుకోవాల్సిన సమయంగా చెప్పుకోవాలి. అంటే ఇది ఒక మీరు గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ ఇంకా కొన్ని రోజులు పడాల్సి వస్తుంది డెఫినెట్గా. బట్ దాని తర్వాత మాత్రం కొత్త బిగినింగ్ ఉంటుంది. అంటే మీరు మేబీ మీరు రిలేషన్షిప్లో అంటే మీ ఇంట్లో గత కొంతకాలంగా ఒక కొత్త మనిషి రావడం జరిగింది. అంటే మీకు చిన్నపిల్లలు మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ రిలేషన్స్ స్ట్రాంగ్ అయినాయి. ప్లస్ బాబు కానీ పాప కానీ పుట్టడం ఇట్లాంటివి జరుగుతుంది కానీ, ప్లస్ కొత్త ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా ఒక రకమైన కొత్త రిలేషన్షిప్ బిగినింగ్ అనేది స్టార్ట్ అయింది పాజిటివ్. అండ్ ప్రజెంట్కి వచ్చేసరికి ప్రజెంట్లో మీరు కొంతకాలంగా మీరు పడుతున్న ఒక టెన్షన్ అవుతుందో, ఒక బాధ అవుతుందో, అది ఈ వీకెండ్ అంటే ఇప్పుడు 25th మనకి ఈ వీక్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే దాదాపు బుధ గురువారం వరకు ఈ ప్రాబ్లం అనేది మీరు అనుభవించాల్సింది. టెన్షన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఓకే, అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మీరు ఒక చాలా టెన్షన్స్ అనేది ఎక్కువ అయిపోతాయి. యాక్చువల్లీ గురువారం వరకు, గురువారం నుంచి మీకు చాలా పాజిటివ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎండ్ అనేది వస్తుంది, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ గురువారం వరకు మీరు కొంచెం ఓపిక్గా అది ఎట్లా మీరు సాల్వ్ చేయాలని ఆలోచించండి, టెన్షన్స్ ఎక్కువ తీసుకోకండి. ఓకే, సో ఫ్యూచర్ కార్డ్ అనేది బాగుంది. ఫ్యూచర్లో మీకు మేనేజర్ బ్లెస్సింగ్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు చేసే పనులలో మీకు మీ ఎఫర్ట్స్ మీరు పెడితే మాత్రం మీకు తప్పకుండా సక్సెస్ వస్తుంది. ఎఫర్ట్స్ పెట్టకుండా రావాలంటే మాత్రం కష్టం. ఎఫర్ట్స్ అనేది డెఫినెట్గా మీరు పెట్టాల్సిందే. మీ హార్డ్ వర్క్కి మీకు మంచి రికగ్నిషన్ వస్తుంది. ఓకే, మీరు ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ మీరు మంచి ఎఫర్ట్స్ పెట్టి తొందరగా మీరు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. ఈ వీక్లో ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది, ఈ వీక్లో బిజినెస్ పర్సన్స్కి ఎట్లా ఉంది, స్టూడెంట్స్కి ఎట్లా ఉంది? ఈ వీక్లో బిజినెస్ పర్సన్స్కి బాగుంది. ఓకే, 8 of Pentacles అంటే మీరు దేనికోసం అయితే మీరు గోల్ రీచ్ అవ్వడానికి కానీ మీరు చేసే మీ పనుల కోసం డే బై డే మీ లైఫ్లో అవసరం కోసం మీరు చేస్తున్న సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా సేవింగ్స్ ఎంత ఉంటాయి, మనీ పరంగా మీకు మంచి గ్రోత్ చూపిస్తుంది. ఎంప్లాయీస్కి మీరు కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించుకోండి. అంటే మీరు చేసే పనులలో మీరు కరెక్టే ఉన్నా సరే ఎదుటి వాళ్ళకి అది మీరు బ్యాడ్గా పోర్ట్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎంప్లాయీస్కి. సో అది కొంచెం అగ్రెసివ్ తగ్గించుకోండి.
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశికి సంబంధించిన స్టూడెంట్స్ మీ పిల్లలు కనుక మీరుంటే, మీ పేరెంట్స్ కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు తప్పకుండా మీ స్టూడెంట్స్ పైన, మీ పిల్లల పైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఈ వీక్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫోన్స్ అంటే ఎవరికి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళ ఉచ్చులో పడే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు వేరే వాళ్ళకి సంబంధించిన పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు, వీళ్ళ పని తగ్గిస్తుంటారు. అంటే చదువు పైన ఫోకస్ తగ్గే అవకాశం ఉంది. మీరు చేయాల్సిన రెమెడీ ఏముంది చూద్దాం వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి వాళ్ళు సాధ్యమైనంత సూర్యునికి సంబంధించిన ఆరాధన. సూర్యుడు ఒకవేళ మీరు ఎవరైనా దత్తాత్రేయ స్వామిని కానీ సాయిబాబాని కానీ మీరు నమ్మినట్టు ఆ రూపాన్ని మీరు మనసులో అరుచుకొని మంచిగా రోజు దండం పెట్టుకొని ఇంట్లోని సూర్యారాధన అంటే సూర్యునికి సంబంధించిన అర్ఘ్యం వదిలిపెట్టడం కానీ లేకపోతే ఆదిత్య హృదయం పారాయణ చేయడం కానీ మీరు చేయడం ద్వారా మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, మీరు వాస్తు ప్రకారం మీరు ఏంటంటే మీరు చేయాల్సిన చిన్న రెమెడీ వాస్తు ప్రకారం మీకు ఉన్నటువంటి మీకు బయట అనే రిలేషన్స్ అనేది సాధ్యమైనంత తక్కువైపోతూ ఉంటాయి. అంటే సడన్గా మీకు రిలేషన్స్ అనేది అంటే డిస్టర్బెన్స్లో ఉంటూ ఉంటాయి. సో అది ఎందుకనేది మీకు కూడా చాలా మీకు అంటే అర్థం కాదు. అప్పుడు ఉన్నటువంటి మీ ఇంట్లో వాళ్ళతో, మీ అన్నయ్యతో, మీ చుట్టుపక్కల రిలేషన్స్తో కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్తో కానీ అప్పటిదాకా మంచిగా రిలేషన్స్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో చిన్న వాస్తుపరమైన రెమెడీ ఏంటంటే మీరు ఈస్ట్ సైడ్ అంటే మీకున్న తూర్పు సైడ్ మీరు ఇంట్లో నుంచి చేసిన మంచి పనులు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. అంటే మీరు ఉండి మీ చుట్టుపక్కల మీకు ఒక మంచి నెట్వర్క్ అంటే మీరు ఫ్రెండ్స్తో ఉన్న ఫోటో లేకపోతే మీ పేరెంట్స్తో ఉన్న ఫోటో, మీ ఆఫీస్ వాళ్ళతో ఉన్న ఫోటో, అట్లా ఒక 3-4 ఫోటోస్ కలెక్ట్ చేసి ఒక మంచి మనకు కాలేజ్ లాగా మనకు ఒక ఫోటో ఫ్రేమ్ దొరుకుతుంది. సో అట్లాంటి ఫోటో ఫ్రేమ్ కనుక మీరు పెట్టినట్టయితే మీకు వాస్తు ప్రకారం మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మీకు ఫ్రెండ్స్ సర్కిల్ కానీ లేకపోతే కంపెనీలో మీరు చేసే జాబ్ దగ్గర మీ కొలీగ్స్తో కానీ మంచి రిలేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇది వృషభ రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉందనేది నేను చూస్తాను. మిథున రాశి ఓకే, మిథున రాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉంది? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మిథున రాశి వాళ్ళకి గత కొంతకాలంగా మీకు ఫైనాన్షియల్గా స్టెబిలైజ్డ్గా ఉంది. ఓకే, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ వీక్లో మీకు చేయాల్సిందల్లా సాధ్యమైనంత లేడీస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఉన్న రీడింగ్ ప్రకారం ఏంటంటే మేబీ మీ ఇంట్లో ఎవరైనా సరే లేడీస్, మీ అమ్మగారు కానీ మీ వైఫ్ కానీ మీకున్న డాటర్ కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. లేదంటే మీరు చేసే బిజినెస్లలో లేకపోతే మీరు చేసే ఎంప్లాయీస్ అయితే మీరు ఎవరికైతే మీరు సొసైటీలో మీరు డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు మీకు రావు. మీకు అది కొంచెం అక్కడ చూపిస్తుంది. సో పాస్ట్లో మీరు కొంతవరకు మీకు పాస్ట్ బాగుంది. ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మాత్రం మీరు చాలా చాలా అంటే కొంచెం కష్టాలు ఎదుర్కొనే సమయంగా చూపిస్తుంది. ఇంకా ఎస్పెషల్లీ ప్రజెంట్గా మీరు అనుభవిస్తున్న పెయిన్స్ కానీ లేకపోతే మీకు సడన్గా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి, మీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మెంటల్ టెన్షన్స్ అయిపోతున్నాయి. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కొంచెం మీ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంది. బట్ ఫ్యూచర్లో మీరు చేసే కర్మల వల్ల అంటే మీరు మంచి పనులు చేయగలిగితే ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది. ఓకే, ఇప్పుడున్న ప్రాబ్లం నుంచి అట్లీస్ట్ ఒక 40-50% అన్నా మీకు క్యూర్ అవుతుంది, ఫ్యూచర్లో బాగుంటుంది. ఓకే, కనీసం ఒక 2 months అన్నా మీరు కష్టపడాల్సిందే. ఒక 1.5 months to 2 months మీరు మీ మంచి కర్మలు చేయగలుగుతారు. అంటే మీరు జాబ్ చేసే వాళ్ళతో జాబ్ కరెక్ట్ చేయండి. వేరే వాళ్ళ లైఫ్లో మీరు ఎక్కువ ఫోకస్ చేయకుండా మీ లైఫ్ మీరు సెట్ చేసుకోండి. ఫ్యామిలీ కోసం ఆలోచించండి, డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించండి. మీ వల్ల ఏ పని అయితే ఆ పని కరెక్ట్ చేయండి. ఎదుటి వాళ్ళని మోసం చేయాలన్న ఆలోచన మాత్రం తగ్గించుకోండి. ఇది నేను చెప్పేది సలహా. ఈ వీక్ ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది ఇద్దాం. ఈ వీక్ బిజినెస్ పర్సన్స్కి ఎట్లా ఉంది, ఈ వీక్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంది, మిథున రాశి వాళ్ళకి ఈ వీక్ ఏంటంటే ఎక్కువ మట్టికి
అందరికీ బాగున్నా సరే స్టూడెంట్స్కి కొంచెం టఫ్ టైం ఉంది. స్టూడెంట్స్ మీరు బలవంతంగా మీరు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీరు ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్న ఏమంటారు ఫోకస్ చేయకుండా సడన్గా మీరు చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఒక్కసారి మీరు 2-3 మీరు ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే 2-3 టాస్క్లు మీరు మీరే చూస్ చేసి మీరు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోయి నేను ఈ పని చేయగలుగుతా ఆ పని చేయగలుగుతా అని చెప్పి వాటిని మీరు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు పడ్డ కష్టం కొంచెం సెట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. ఇంకా కొంతకాలంలో మీకు దగ్గరలో మంచి రోజులైతే ఉన్నాయని నేను చెప్పగలుగుతాను. మీరు ఇట్లాగే ఫోకస్ చేయండి. కొంచెం కష్టాలైతే ఉన్నాయి, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని రోజులు అయితే మీరు కష్టపడాలి. ఓకే, కొన్ని రోజులు మీరు నమ్ముకున్న దైవాన్ని మీరు ఆరాధన చేయండి. మీకు మంచి రోజులు వస్తాయి మిథున రాశి వాళ్ళకి. సో రెమెడీ ఏంటి మిథున రాశి వాళ్ళకి? మిథున రాశి వాళ్ళకి రెమెడీ ఏంటంటే మీరు సాధ్యమైనంత లేడీస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పర్లేదు, మీ డాటర్ ఉందని, మీ వైఫ్ గారు కానీ, మీ మదర్ కానీ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వండి లేడీస్కి. ప్లస్ సాధ్యమైనంత వరకు మీకు దగ్గరలో మీకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఏదైనా ఉంటే ఒకసారి వెళ్ళి అభిషేకం చేయించండి. లక్ష్మీనరసింహస్వామికి దర్శనం చేసుకోండి, అభిషేకం చేయించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరికైతే మిథున రాశి వాళ్ళకి వాస్తు ప్రకారం నేను రెమెడీ ఏంటంటే మిథున రాశి వాళ్ళ ఉంది మీకు డబ్బులు ఇచ్చిన దగ్గర మీకు తిరిగి రావట్లేదు మీరు అనుకుంటే మీకు ఇక్కడ చూపించే రీడింగ్ ఏంటంటే మీకు సౌత్ అనేది ప్రాబ్లం ఉంది. సౌత్ అంటే సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ వరకు, సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ లోపల మీకు ఒకవేళ ఏమైనా వాటర్ ఎలిమెంట్ ఉందా చూసుకోండి. అంటే మీకు ఆగ్నేయం నుంచి దక్షిణం వరకు మీరు వాటర్ ఫిల్టర్ పెట్టచ్చు, లేకపోతే నల్లా కనెక్షన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. లేకపోతే ఇంకా వాటర్ సంబంధించిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఫస్ట్ అవి తీసేయండి. ఓకే, తీసేయండి. లేదంటే ఒకవేళ బాత్రూమ్ ఉందా, ఇవన్నీ ఏమైనా ఉండొచ్చు. దయచేసి చూసుకోండి ఒకసారి. వాటి వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి. వాస్తు ఎప్పుడైతే మనం సెట్ చేసుకుంటామో వాస్తుకున్న మంచి పవర్ ఏంటంటే ఇందులో నుంచి మనకు ఏదైతే పూర్వజన్మల వల్ల కానీ లేకపోతే చెడు కర్మల వల్ల మనం అనుభవిస్తున్న కర్మ అవుతుందో ఆ కర్మ ఒక 1 year మనం పట్టాల్సిన టైం ఏదైతే ఉందో మనం వాస్తు కరెక్షన్ చేసుకోవడం వల్ల దాన్ని మనం ఇమీడియట్గానే మనం సెట్ చేసుకోగలుగుతాం. సో ఈ ఆస్ట్రాలజీ అండ్ వాస్తుకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చేసే చిన్న రెమెడీస్ దాని కరెక్షన్ వల్ల మనకున్న చెడు ఫలితాలు, చాలా పెద్ద చెడు ఫలితాల గురించి మనం తప్పించుకోవచ్చు. సో ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్ పీకెట్లో ఉంది, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఓవరాల్ కార్డ్ చూస్తే మాత్రం మీరు ఇంట్లో నుంచి అనుభవిస్తున్న టెన్షన్స్కి ఒక ఎండ్ అని పడుతుంది కార్డ్. ఓకే, అంటే టెన్షన్లకు కానీ మీకు బాధలు కానీ మీకు ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో మీకు డే బై డే మీరు అనుభవిస్తున్న టెన్షన్లకి ఈ వీక్ అనేది ఎండ్ పడుతుంది. ఓకే, మీరు అనుభవిస్తున్న బాధలకి స్టాప్. పాస్ట్లో మీరు ఎట్లా అంటే స్టార్ కార్డ్ వచ్చింది, మీ రిలేషన్స్ బాగున్నాయి, పాస్ట్లో మీరు బాగున్నా సరే. సో పాస్ట్కి ప్రజెంట్కి మధ్యలో మీరు పెట్టుకున్న మీరు కోరికల వల్ల కానీ లేకపోతే మీకున్న జాబ్ టెన్షన్ వల్ల కానీ ఏదైనా సరే మీకు పడ్డ ప్రాబ్లమ్స్కి అంటే ఏ డిసిషన్ తీసుకోవాలి అని డిసిషన్ తీసుకున్నాక టెన్షన్ ఏదైతే పడ్డారో సో దానికి ఈ వీక్ తప్పకుండా మీకు సొల్యూషన్ అని దొరుకుతుంది. ఈ వీక్ ఏంటంటే సాధ్యమే అంటే కొంతమందికి ట్రావెలింగ్ చేయాల్సిన అవసరం రావచ్చు. ట్రావెలింగ్ అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగే ఉంటుంది. ప్లస్ అది కూడా దాంట్లో పాజిటివిటీ ఉంది, ఎటువంటి నెగిటివిటీ లేదు. ఫ్యూచర్ కార్డ్ ఎటువంటి అంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీతో మంచి రిలేషన్ అనేది మీరు పెట్టుకుంటారు. ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ప్లస్ కొంచెం సీక్రెట్స్ మెయింటైన్ చేయండి. ఫ్యూచర్ కార్డ్ ఇచ్చేయంటే మీరు సీక్రెట్స్ మెయింటైన్ చేయడం ద్వారా మంచిది. ప్లస్ మీరు ఎంతో నుంచో మీరు ఏదైతే మీరు
ఒక లైఫ్లో మీరు ఒక గోల్ పెట్టుకొని మీరు కష్టపడుతున్నారో లేకపోతే మీ ఎఫర్ట్స్ పెడుతున్నారో ఆ గోల్ రీచ్ కావడానికి ఈ టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లాగా చూపిస్తుంది రీడింగ్. ఓకే, మీరు దేనికోసం అయితే మీరు ఇంట్లో నుంచి మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆ ఎఫర్ట్స్ ఈ వీక్ ఇంకా కొంచెం ఇంకెక్కువ చేయండి. దానివల్ల చాలా మంచి తొందరలో మీ గోల్ అనేది రీచ్ అవుతుంది. ఓకే, మంచి రీడింగ్ చూపిస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెత్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు అంటే ఇది నెగిటివ్ కార్డ్ అయినా సరే ఇందులో నుంచి పడ్డ కష్టానికి మీరు స్టాప్ అయిపోతుంది, కొత్త బిగినింగ్ స్టార్ట్ అవుతుంది, మంచి బిగినింగ్. సో అది మంచి హోప్ఫుల్ కార్డ్ అది. ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది కర్కాటక రాశి వాళ్ళకి, వీక్ ఎంప్లాయీస్కి, బిజినెస్ పర్సన్స్ ఎట్లా ఉంది అండ్ స్టూడెంట్స్ ఎట్లా ఉంది. సో అందరికీ బాగానే ఉంది. బట్ ఏంటంటే అందరికీ చూపించేది సిమిలర్ కార్డ్ ఇది. ఓకే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ చూపిస్తుంది ఎంప్లాయీస్కి, ప్లస్ 3 ఆఫ్ స్వార్డ్స్ బిజినెస్ పర్సన్ చూపిస్తుంది. సో అందరికీ కూడా ఇందులో నుంచి పడ్డ ప్రాబ్లమ్స్ నుంచి మెల్లిగా రిలీఫ్ పొందుతున్నట్టే ఈ రీడింగ్ ఉంది ఇక్కడ, బిజినెస్ పర్సన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ. సో మీరు టెన్షన్ పడద్దు, ఇందులో నుంచి పడ్డ టెన్షన్ తగ్గుతుంది. యాక్చువల్లీ మీరు చాలా హ్యాపీగా ఉండండి. కొంచెం రిలీఫ్ అనమాట, అంటే బాధలు ఎక్కువ పడి సడన్గా ఒక చిన్న రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫేజ్లో ఉన్నారు మీరు, బాగుంది ఫేజ్. మీరు రెమెడీ ఏం చేసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళకి? మీరు గురువుకు సంబంధించిన ఆరాధన ఏంటి? గురువు ప్లస్ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, గురువు సంబంధించిన ఆరాధన మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు డైలీ కనీసం మీకు ఎన్నిసార్లు మీకు 11 సార్లు మీకు వీలవుతుందంటే గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన ప్లస్ లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు కొన్ని ఇప్పుడు ఈ ఫేజ్లో నేను చెప్పాను కదా, ఈ ఫేజ్ టర్నింగ్ ఫేజ్ ఇది. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు కొన్ని ఆపర్చునిటీస్ అనేది యూజ్ అయ్యే అవకాశం ఉంది. అమ్మవారి ఆరాధన చేయండి, గురు ఆరాధన చేయండి, దానివల్ల మీకు చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు లైఫ్లో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక మంచి ఫేజ్ ఇది. దీన్ని మంచి ఫేజ్ లాగా మీరు ఉపయోగించుకోవాలంటే ఈ ఆరాధన చేయండి. వాస్తు ప్రకారం మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి? మీరు ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో మీకు కొత్త ఆపర్చునిటీస్ కావాలి. సో కొత్త ఆపర్చునిటీస్ కావాలి, ప్లస్ ఆ ఆపర్చునిటీని మళ్ళీ మనం క్యాష్ కూడా చేసుకోవాలి. అంటే మీకు నార్త్ అనేది ఇంపార్టెంట్, ఈస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక బ్లూ కలర్ బాటిల్ తీసుకొని, బ్లూ కలర్ బాటిల్లో ఒక మనీ ప్లాంట్ని పెట్టి నార్త్ సైడ్ వాల్ కానీ లేకపోతే అక్కడ మీకు ఏదైనా ప్లేస్ విండో కానీ ఎటువంటి ప్లేస్ ఉన్నా పర్లేదు, ఒక చిన్న భూమి ఉంటే భూమి అయినా సరే ఒక చిన్న మూలకనే వచ్చేసేయండి. బ్లూ కలర్ బాటిల్లో ఒక మనీ ప్లాంట్ని నాటండి. మనీ ప్లాంట్ ఒకటి ఏంటంటే దానికి అసలు మట్టి అవసరం ఉండదు, ఓన్లీ వాటర్తోనే పెరుగుతుంది, వాటర్ వెళ్తుంటే సరిపోతుంది. సో ఇది నార్త్ సైడ్ పెట్టడం ద్వారా మీకు ఊహించని చాలా మంచి ఆపర్చునిటీస్ లైఫ్లో మీకు వస్తాయి. ఓకే, సో ఇది నేను వాస్తు ప్రకారం చెప్పేదండి. మీరు టెన్షన్స్ పెట్టుకోకండి, టెన్షన్ నుంచి ఫ్రీ అయ్యే ఫేస్ ఇది, హ్యాపీగా ఉండండి. సింహరాశి వాళ్ళకి ఈ వీక్ ఎట్లా ఉంది హోరోస్కోప్ ప్లస్ వాళ్ళు వాస్తు ప్రకారం చేయాల్సిన రెమెడీ చెప్తాం. సింహరాశి వాళ్ళకి ఓవరాల్ వీక్ ఎట్లా ఉంది, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఓవరాల్ వీక్ బాగుంది. ప్లస్ పాస్ట్లో ఏంటంటే మీరు ఊహించకుండా మీకు ఒక లైఫ్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. పాస్ట్ అంటే ఒక రీసెంట్ పాస్ట్ అనుకోవచ్చు, ఒక 4 to 5 months ఆ రేంజ్ నుంచి మీకు జరిగిన నెగిటివ్ ఏదైతే ఉందో, మెయిన్ మనీ రొటేషన్స్ ఆగిపోయినాయి. ఓకే, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే దానికి భూతంగా రావట్లేదు. ఫ్లాట్ కూడా ఉంటారు, లేకపోతే ఏదైనా సరే ఒక ఫ్లాట్ కూడా ఉంటారు, దానికి సంబంధించిన మీకు గ్రోత్ అనేది రాలేదు. దాంతోనే ఒక మెంటల్ టెన్షన్ అంటే దాని నుంచి ఒక మనం ఏమైనా రాంగ్ స్టెప్ వేసినామా అన్న ఒక బాధ ఇట్లాంటివి ఉంటే దాని నుంచి మీకు స్లోగా మీకు క్యూర్ అనేది ఈ ఫేజ్లో జరుగుతుందండి. ఈ వీక్లో మంచి మీకు గ్రహాల అనుకూలత కూడా ఉంది. మీరు కుజుడికి సంబంధించిన ఆరాధన ఏదైనా చేస్తున్నట్టు ఇంకా చాలా మంచిది. వీకెండ్లో మీకు మనీ పరంగా మంచి గ్రోత్ అనేది, ఇన్వెస్ట్మెంట్స్కి
మంచి గ్రోత్ అనేది వస్తుంది. సో ఇది అని చెప్పేది. ఫ్యూచర్ చూస్తే మాత్రం ఫ్యూచర్లో కూడా ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. దీంతో ఏంటంటే మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇన్కమ్ సోర్స్ అనేది మీకు ఒక సెకండ్ ఇన్కమ్ కానీ లేకపోతే బిజినెస్లో కొత్త ఇన్కమ్ సోర్స్ అనేది రావడం, లేకపోతే ఇంట్లో కొత్త వాళ్ళు తయారవ్వడం, ఈ విధంగా ఏదో ఒక రకమైన కొత్త మనీ ఆపర్చునిటీస్ అయితే మీకు క్రియేట్ అవుతాయి డిఫరెంట్గా. ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది ఈ వీక్ బిజినెస్ పర్సన్స్కి ఎట్లా ఉంది, స్టూడెంట్స్కి ఎట్లా ఉంది, చేయాల్సిన రెమెడీ ఏంటి, రాశి వాళ్ళు. సో ఎంప్లాయీస్కి మంచి చీర్ఫుల్ మూడ్లో ఉంటారు, మంచి గ్యాదరింగ్స్ అవుతాయి. ఓకే, ఫ్రెండ్స్ని ఫ్యామిలీని పాత కొన్ని రోజుల నుంచి వాళ్ళని కలవని వాళ్ళని ఇప్పుడు కలుస్తారు, వాళ్ళతో మంచి పార్టీస్ ఎంజాయ్ చేస్తారు. సో బిజినెస్ వాళ్ళకి టర్నింగ్ పాయింట్ అని చెప్పాను ఆల్రెడీ. వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్కి మంచి గ్రోత్ వచ్చే టైం. స్టూడెంట్స్కి బాగుంది, స్టూడెంట్స్ కూడా పేజ్ ఆఫ్ వర్డ్ వచ్చింది. సో స్లోగా వాళ్ళు అనుకున్న ర్యాంక్ సాధించడం, గ్రోత్ అనేది ఎటు చూసినా సరే గ్రోత్ చూపిస్తుంది. ఎంప్లాయీస్ కానీ బిజినెస్ వాళ్ళకి కానీ పాస్ట్ కన్నా ప్రజెంట్ బాగుంది, ప్రజెంట్ కన్నా ఫ్యూచర్ బాగుంది. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి నో డౌట్. చేయాల్సిన రెమెడీ ఏంటంటే మీరు శనిదేవునికి సంబంధించి మీకు ఏదైనా మొక్కులు ఉంటే తీర్చుకోండి. లేదు అంటే మీరు శనివారం వెళ్ళి శనిదేవునికి కొంచెం దండం పెట్టుకొని ఒక 9 దర్శనాలు చేసిన తర్వాత నవగ్రహాలకి కొంచెం నువ్వుల నూనె, నల్ల నువ్వులు సమర్పించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు పడుతున్న అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే గ్రోత్ కావాలని అనుకుంటారో ఒక దండం పెట్టుకొని రండి, సరిపోతుంది. అండ్ మీరు వాస్తు ప్రకారం మీకు నార్త్లో మీకు డిస్టర్బెన్స్ అనేది చూపిస్తుంది. నార్త్లో మీకు గ్రోత్ రావాలంటే మీకు ఏదైనా మీకు ఇంట్లో ప్రాపర్టీ ఉందని చెప్పాను, ప్రాపర్టీకి గ్రోత్ రావాలి, లేకపోతే దాన్ని అమ్మడం వల్ల మనకు డబ్బులు రావాలి, ఈ రకమైన ఏ ప్రాబ్లం ఉన్నా సరే రిలేటెడ్ మీరు నార్త్లో మీకు డిస్టర్బెన్స్ ఉంది. నార్త్లో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎక్కడ వాసుకోవడం ఉందో మీరు కరెక్ట్ కొన్ని టైం స్పెండ్ చేసి మీటింగ్లో చూసుకోవాలి. నార్త్ ఒకవేళ మీకు సెట్ చేసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా మీకు వాస అనేది మీకు చాలా మంచిగా అంటే సపోర్ట్ ఇస్తుంది, తొందరగా మీకు ఇంకా గ్రోత్ వస్తుంది. కన్యారాశి వాళ్ళకి ఓవరాల్ వీక్ ఎట్లా ఉంది, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓవరాల్ వీక్ కన్యారాశి వాళ్ళకి మీరు మంచి మైండ్ సెట్లో ఉంటారు, అంటే చాలా పీస్ఫుల్ మైండ్ సెట్, మంచి ప్లానింగ్. ఓకే, ఎప్పుడు ఏ వర్క్ చేయాలి, ఎవరితో ఎలా చేయించుకోవాలి, మీకు మంచి క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, నో డౌట్. పాస్ట్లో నుంచి ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 పేజీలు బాగున్నాయి. కొంతవరకు మీరు పాస్ట్ కంటే కూడా ప్రజెంట్లో మీరు ఏంటంటే కొంచెం డౌట్ఫుల్ మైండ్ సెట్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. డౌట్ఫుల్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే ఏ పని చేయాలో డిసిషన్ మేకింగ్ చేసుకోవాలో కొంచెం డౌట్స్ అవ్వడం, అంటే ఇది కరెక్టా అది కరెక్టా, సో ఇట్లానే మీరు కరెక్ట్ డిసిషన్ మేకింగ్ చేసుకోండి. మీరు చేయాల్సిన రెమెడీ ఏంటంటే ఒక సిల్వర్ గ్లాస్లో వాటర్ చేసుకొని నైట్ అంతా ఉంచి మీరు వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. సిల్వర్ గ్లాస్లో, అది కూడా మీరు వాయువ్య దిశలో పెట్టాలి. మీ ఇంటి వాయువ్య దిశలో పెట్టేసుకొని సిల్వర్ గ్లాస్లో నైట్ పెట్టేసుకోండి, మార్నింగ్ ఆ వాటర్ తాగండి. దానివల్ల మీకు మంచి థాట్ ప్రాసెస్లో మంచి డెవలప్మెంట్ వస్తుంది, కన్ఫ్యూజన్ అనేది పోతుంది. ఓకే, ఫ్యూచర్ కూడా బాగుంది, నో డౌట్. వాస్తు రెమెడీ మీరు ఏం చేసుకోవాలంటే మీరు ఇంట్లో మెయిన్గా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ కోసం మీరు చేయాల్సింది, మీరు ఈస్ట్ సైడ్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసుకోండి. ఈస్ట్లో మీరు మూలలు కానీ లేకపోతే ఏవైనా డిస్టర్బెన్స్ వచ్చే సీజర్స్ కానీ నైఫ్స్ కానీ ఇట్లాంటివి ఏం పెట్టకుండా డబుల్ చెక్ చేయండి. అక్కడ మీరు ఏమైనా సరే హార్మ్ఫుల్ వస్తువులు ఏమైనా పెట్టినట్టు చూపిస్తుంది కార్డ్ అయితే, సో అట్లాంటివి తీసేయండి. మీకు తప్పకుండా మీకు వాట్సాప్ కూడా ఇస్తుంది. ఈ వీడియో మీకు మంచి గ్రోత్ కూడా వస్తుంది. ఓకే, మకర రాశి వాళ్ళకి మీకు ఎట్లా ఉంటుంటారు వాస్తు ప్రకారం? ఓవరాల్ వీక్ ఎట్లా ఉంది మకర రాశి వాళ్ళకి?
పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీరు ఏదైతే ఒక మీకు మీ లైఫ్ ఈజీ అవ్వడానికి మీరు ఒక వర్క్ కొన్ని రోజుల నుంచి అంటే పాస్ట్ అంతా మీరు చూస్తుంటే టెన్షన్స్ కానీ వర్క్ కరెక్ట్ టైంకి అయిపోకపోవడం కానీ ఏదైనా ఒక వర్క్ మీరు స్టార్ట్ చేశారు కానీ మాత్రం అది మధ్యలో ఆగిపోయింది, అది కరెక్ట్ ఫినిష్ అయిపోవడం కానీ పాస్ట్లో అన్ని డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి. బట్ ప్రజెంట్కి వచ్చేసరికి డిస్టర్బెన్సెస్ 100 నుంచి మీకు కనీసం ఒక 30% 30 to 40% వచ్చి వస్తుంది అనమాట. అంటే టెన్షన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. మీరు అంటే మీరు ఏదైతే దైవాన్ని నమ్ముకున్నారో, మీరు పూజ చేస్తున్నారో, లేకపోతే మీరు మంచి కర్మలు ఏదైతే చేస్తున్నారో దానివల్ల మీకు చాలా పాజిటివిటీ వస్తుంది. ప్రజెంట్కి వచ్చేసరికి ప్రజెంట్లో మీకు టెన్షన్స్ అనేది తగ్గుతుంది. అయినా సరే మీకు మీ వర్క్ అవ్వడానికి మీకు ఒక దారి దొరికినా సరే మొత్తం అయిపోతుందని చెప్పలేను, కానీ అట్లీస్ట్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీక్ క్లారిటీ వస్తుంది. బట్ ఏ రూట్కి వెళ్ళాలో మళ్ళీ కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. బట్ మీకు విత్ ఇన్ షార్ట్ టైం అంటే ఆల్మోస్ట్ ఒక 2 months ఇక్కడ నుంచి 2 months మీరు తీసుకొని మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటారో మీరు 100% మీ ఎఫర్ట్స్ పెట్టి మీ దైవారాధన మీరు చేస్తుంటే మాత్రం డెఫినెట్గా మీకు 2 monthsలో మీకు క్లారిటీ అయిపోయి మీ వర్క్ ఫినిష్ అవుతుంది. ఓకే, సో ఇది నేను చెప్పేది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. నెక్స్ట్ ఈ వీక్ ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది, మకర రాశి వాళ్ళకి, బిజినెస్ పర్సన్స్కి ఎట్లా ఉంది, స్టూడెంట్స్కి ఎట్లా ఉంది. ఈ వీక్ ఎంప్లాయీస్కి నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, క్లారిటీ అనేది కొంచెం మిస్ అవుతుంది, ఏ దారికి తీసుకోవాలో తెలియకుండానే మీరు ఎంప్లాయీస్ ఒక మంచి ఆపర్చునిటీని మీరు పోగొట్టుకుంటారు మకర రాశి వాళ్ళు. సో దయచేసి చూసుకోండి. అండ్ బిజినెస్ పర్సన్స్కి ఇంట్లో నుంచి మేము పడ్డ శ్రమ పట్టుదలంతా కొంచెం వాళ్ళు తగ్గి వాళ్ళు రిలాక్సింగ్ మోడ్లో ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మీరు ఈ టైంలో కొంచెం మీరు చార్జ్ అయ్యి ఉండి మీరు చేసే పని మీద ఫోకస్ చేయండి, బాగుంటుంది. రెమెడీ ఏం చేసుకోవాలి, గణపతి ఆరాధన చేయడం మీకు ఈ టైంలో చాలా మంచిది. ఓకే, గణపతి ఆరాధన చేయండి. మీరు ఇంట్లో సాధ్యమైనంత గణపతి గరక సమర్పించి ఒక 11 గరక పూజ సమర్పించి గమ్ గణపతి నమః అనే ఒక మంత్రాన్ని కానీ మీకు నచ్చిన మంచి అంటే ఎటువంటి పని నుంచి అనేది విఘ్నాలు తీసేయాలంటే సో ఈ గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు ఒక కొత్త మంచి రూట్ దొరుకుతుంది. మీరు చేయాలనుకున్న పనులలో మీకు ఇంకా ఈజీ అవ్వడానికి బాగుంటుంది. మీరు వాస్తు ప్రకారం మీరు చేయాల్సిన రెమెడీ ఏమైనా ఉంటుంది. వాస్తు ప్రకారం మీరు స్పెషల్గా మీరు రెమెడీ చేయాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాస్తు ప్రకారం మన కరెక్షన్స్ ఏమైనా కావాలి. తులారాశి వాళ్ళకి ఓవరాల్ ఈ వీక్ ఎట్లా ఉంది, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. పాస్ట్ ప్రజెంట్ ఆలోచిస్తున్నారో మీరు డిసిషన్ మేకింగ్ తీసుకోవాల్సిన టైం. ఓకే, మంచి డిసిషన్ తీసుకుంటే లైఫ్ అనేది బాగుంటుంది. ఈ టైంలో కానీ మీరు వేరే వాళ్ళ మాటలు నమ్మి కానీ లేకపోతే వేరే వాళ్ళకి సంబంధించిన చెడు సలహాలను మీరు పాటించి చెడు డిసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ పాడవుతుంది. సో ఇది ఒకటి కరెక్ట్ తీసుకోండి. మెయిన్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇక్కడ మీరు ఏ డిసిషన్ తీసుకోవాలన్నా సరే డెఫినెట్గా మీ ఇంట్లో ఉన్న మీ మదర్ గారు కావచ్చు లేదా మీ వైఫ్ మీ డాటర్ కొంచెం సంప్రదించి వాళ్ళను ఆ డిసిషన్ తీసుకోండి. ఆ డిసిషన్ కూడా దానివల్ల మీకు వితిన్ మీకు తీసుకున్న డిసిషన్ తర్వాత మీకు 1 week తర్వాత మీకు మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అండ్ మీ ఫ్యూచర్ అనేది టర్నింగ్ పాయింట్. మీ ఫ్యూచర్ అనేది డెఫినెట్గా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే చాలా పాజిటివ్ వస్తుంది. సో మంచి పాజిటివ్ ఉంది. పాస్ట్ కంటే ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ 2 పాజిటివ్ ఉన్నాయి. బట్ ఒకటి ప్రజెంట్లో మీ డిసిషన్ మేకింగ్ దగ్గర కొంచెం రాంగ్ డిసిషన్ తీసుకోండి. రెమెడీ ఏం చూద్దాం. శనిదేవునికి మీరు శనికి సంబంధించిన మంత్రం ఉంటుంది, మంత్రారాధన చేయగలుగుతారా, లేకపోతే ఒక టెంపుల్కి వెళ్ళి శనివారం దర్శనం చేసుకోవడం
ఓకే. సో శనికి సంబంధించిన ఆరాధన ఎంత చేస్తే మీకు అది తొందరగా రిలీఫ్ అనేది వస్తుంది. సో ఇది అండ్ వాస్తు రెమెడీ ఏమైనా ఉంది ఇక్కడ. మీరు మీ ఇంట్లో ఈశాన్య మూలలో ఒక గణపతి సింబల్ పెట్టండి. ఓకే. ఈశాన్యంలో గణపతికి సంబంధించిన ఫోటో ఉందా లేకపోతే ఒక పెయింటింగ్ ఉన్నా సరే గణపతికి సంబంధించింది ఈశాన్యంలో పెట్టండి. సో ఇది నేను చెప్పే రెమెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్ వీకెండ్లో ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి చూస్తే మెయిన్ కార్డ్ వచ్చి నైట్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది. నైట్ ఆఫ్ స్పాట్స్ ఏంటంటే మీరు ఊహించుకున్న లైఫ్ ఏంటి, మీ డిజైర్స్ ఏమున్నాయి, మీరు ఏదైతే కావాలనుకుంటుందో దానికి దగ్గరలో ఉన్నారు యాక్చువల్లీ. సో పాస్ట్లో డెత్ కార్డు. సో దారుణమైన ఘోరమైన ప్రాబ్లమ్స్ నుంచి ఇప్పుడే బయటపడుతున్నారు. సో అవన్నీ గతం అనేది మర్చిపోండి. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాని నుంచి మీరు బయటకు వచ్చేసారు కాబట్టి ప్రజెంట్లో ద మ్యూజిషియన్ కార్డ్ వచ్చింది అండ్ ఫ్యూచర్ కార్డు పేజ్ ఆఫ్ కార్డ్స్ వచ్చింది. సో ఏ విధంగా చూసినా సరే మీకు ప్రజెంట్ మీకు చాలా మంచి పీరియడ్ నడుస్తుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ నుంచి అయిపోయింది. ఇది కొత్త ఫేజ్ అని మీరు తీసుకోండి. ఇది మీరు ఏదైతే మీ గోల్స్ ఉన్నాయో, మీరు ఏదైతే పని చేయాలనుకుంటుందో దానిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీకు పాజిటివిటీ ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్ ఆఫ్ స్పాట్స్ అనేది కూడా మంచి కార్డ్ ఇది. సో ఫ్యూచర్లో మీకు డెఫినెట్గా మీకు టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మీరు అనుకునే ఏదైతే మీ లైఫ్ మీకు డిజైర్స్ ఉన్నాయో అవి రీచ్ అవుతారు. ఓకే. సో ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది, బిజినెస్ పర్సన్స్కి ఎట్లా ఉంది అండ్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంది? ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ వృశ్చిక రాశి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఈ వీక్ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ వస్తాయి. వాళ్ళకు శాలరీ హైక్స్ కావాలి, శాలరీ హైక్స్ కానీ వాళ్ళకి జాబ్ ప్రాబ్లమ్ ఇన్ని రోజు నుంచి అనుభవిస్తున్న వాళ్ళు కొత్త జాబ్ కావాలి, కొత్త లొకేషన్ కావాలి, వాళ్ళు ఏదైతే కెరీర్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారో వాళ్ళకు డెఫినెట్గా ఈ వీక్ వాళ్ళకు దానికి సంబంధించిన పాజిటివిటీ కొంచెం మూమెంట్ వస్తుంది. చూడండి మీరు ఒకసారి. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయితే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా మీకు న్యూస్ వస్తుంది. అండ్ బిజినెస్ పర్సన్స్ కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూపిస్తుంది. బాగుంది. స్టూడెంట్స్ బాగుంది. సో ఎవరికైనా సరే అందరికి బాగుంది. ఇంకేమన్నా రెమెడీ ఏమైనా తీసుకోవాలని చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. లక్ష్మీ సహిత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. దాంతో మీకు ఫైనాన్షియల్ పరంగా మీకు ఏమైనా అబ్స్టకల్స్ ఉన్నా సరే, చిన్న చిన్న అబ్స్టకల్స్ ఉన్నా సరే దాని నుంచి బయటపడతారు. సో వాస్తుపరమైన రెమెడీ ఏమైనా చేయాలా అని చూస్తే సేమ్ వాస్తుపరంగా కూడా మీరు విష్ణుమూర్తి ఆరాధన చేయడం మంచిది. అండ్ మీకు ఎక్కడైతే మీకు ఒకవేళ ఇన్ కేస్ ఎక్కడైనా సరే మీకు బిజినెస్ చేస్తున్నారు కానీ లేకపోతే జాబ్ చేస్తున్న వారికైనా మీకు మనీ అనేది మీరు ఇచ్చిన మనీ మీ కష్టార్జితం అనేది మీకు ఆగిపోయింది, మీకు అది రిలీజ్ అవ్వట్లేదు గవర్నమెంట్ నుంచి కానీ వేరే వ్యక్తుల నుంచి కానీ మీకు రావట్లేదని మీకు అనుకున్నప్పుడు మీరు ఈ విష్ణుమూర్తి ఆరాధన, లక్ష్మీదేవి సహిత విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా చాలా మంచిది. వాస్తుపరంగా కూడా మీరు ఉత్తరాన్ని మంచిగా ఉంచుకోండి, ఉత్తరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఓకే. అట్లీస్ట్ వీక్లీ ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ మీరు ఇల్లంతా క్లీన్ చేసినప్పుడు కొంచెం దాంట్లో దుడ్డు పీసి క్లీన్ చేయడం ద్వారా ఇంకా మంచి రకమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఉత్తరం అండ్ ఆగ్నేయం ఈ 2 దిక్కులు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఫేజ్లో. సో ఇది తప్పించి మీకు చాలా చాలా మంచిగా ఉంది. విష్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. ఈ వీక్ వాస్తు ఫలితాలు ఎట్లా ఉంది? వాస్తు ఫలితాలు అంటే మనం చేయాలా, వాస్తు కరెక్షన్స్ ఎప్పుడు తీసుకోవాలో చూద్దాం. ఓవరాల్ రిజల్ట్ ఎట్లా ఉంది వీక్ ధనుసు రాశి వాళ్ళకి? పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. ఓవరాల్ కార్డు మీకు ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు తొందరపడుతున్న 3 ఆఫ్ పెంటికల్స్ అనేది కార్డు వచ్చింది. ఓవరాల్ కార్డు మీరు ఏంటంటే మీరు
మీరు పనిచేసే చోట కానీ మీ సొసైటీలో కానీ రిలేషన్స్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, టీం వర్క్ అంటే మీ ఒక్కళ్ళే నేను చేసినా కాకుండా ఏ పని చేసినా సరే టీంకు క్రెడిబిలిటీ ఇవ్వండి, టీంని ఎంకరేజ్ చేయండి. సో అంటే సొసైటీలో కూడా కనెక్షన్స్ వేరే వాళ్ళతో ఈగో పెట్టుకోకుండా వాళ్ళు కొంచెం అందరినీ కలుపుకోవడం ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది. సో పాస్ట్ లైఫ్లో మీరు కొంచెం దెబ్బతిన్నారు యాక్చువల్లీ, అంటే మీకు ఏదైతే మీరు అనుకున్న పని అయితే అనుకున్నారో అది లాస్ట్ వరకు వెళ్ళి పని కాకుండా డిస్టర్బెన్స్ అయినట్టు చూపిస్తూ ఉంది. ప్రజెంట్లో మీకు శాలరీ ఇంక్రిమెంట్స్ కానీ, కొత్త జాబ్కి వెళ్ళి మీ ప్యాకేజ్ పెరగడం కానీ, బిజినెస్లో ఒక నెక్స్ట్ ఒక కొత్త మూవ్మెంట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే ప్రాఫిట్స్ పెరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఫ్యూచర్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండు పాజిటివ్ ఉన్నాయి. మీరు ఫ్యామిలీతో కానీ రిలేషన్స్ అన్నిటితో అండ్ సొసైటీలో నేను చెప్పాను కదా, సొసైటీలో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా మీరు చాలా మంచి లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది ఈ వీక్? అండ్ బిజినెస్ పర్సన్స్కి ఎట్లా ఉంది? స్టూడెంట్స్కి ఎట్లా ఉంది? ఈ మూడిట్లో స్టూడెంట్స్కి ఎక్కువ బాగుంది. స్టూడెంట్స్కి కొంచెం వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఎగ్జామ్స్ రాయడాలు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్లో వాళ్ళకు కొత్త అంటే వాళ్ళు ఏదైతే కోర్స్ నేర్చుకుంటుంటారో ఆ దాంట్లో కొంచెం ముందడుగానే ఉంటుంది. ఎంప్లాయీస్కి ఎస్పెషల్లీ వాళ్ళకి డివోషనల్గా ఒక భక్తిగా అంటే కొత్త మెడిటేషన్ నేర్చుకోవాలి కానీ, లేకపోతే ఒక భక్తి రకమైన భావనకి వెళ్దాము, ఈ లైఫ్ అంటే ఏంటిది అన్న 7 of Cups అని వచ్చింది. 7 of Cups అంటే భక్తికి సంబంధించిన డివోషనల్ పరంగా మీరు కొంచెం ఆసక్తి చూపిస్తుంటారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఓవర్కమ్ చేయాలంటే మనం అది ఆ మెడిటేషన్ కానీ, యోగా కానీ, సో అట్లాంటి వాటిని నేర్చుకుందామని ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అండ్ బిజినెస్ పర్సన్స్కి మీరు ఎవరో ట్రాప్లో పడే అవకాశాలు ఉన్నాయి. 8 of Swords. సో శనికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే కనబడుతూ ఉంది, చూసాం. వాస్తుపరంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటారు. సాధ్యమైనంత సూర్యారాధన చేయండి. ఓకే, మీ ఇంట్లో తూర్పులో కొంచెం ఏదైతే వాస్తు దోషాలు ఉన్నాయో, వాస్తు అంటే తూర్పుకు సంబంధించి వేరే ఇప్పుడు మేము ఏదైనా ఫొటోస్ పెడతా ఉంటాం, అంటే ఈస్ట్ సైడ్ సాధ్యమైనంత వరకు రౌండ్ ఫొటోస్ పెట్టద్దు. ఓకే, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఫొటోస్ పెట్టండి. రౌండ్ ఉన్న ఫొటోస్ మాత్రం దయచేసి తీసేయండి. మన ఫొటోస్ కానీ, కలర్స్ కానీ ఇవన్నీ కూడా వాస్తు దోషం చూపిస్తాయి. సో మనం డైరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకా కరెక్ట్గా నేను అనాలిసిస్ చేయొచ్చు. బట్ ఇప్పుడున్నదంతా నేను ఏదైతే రీడింగ్ వస్తుందో చెప్తున్నాను కాబట్టి డిఫరెంట్గా మీరు సూర్యారాధన చేయడం ద్వారా మీకు సబ్కాన్షియస్ మైండ్ క్లారిటీ మీకు ఇస్తుంది. ఎక్కడైనా ఎక్కువ వాస్తు అంటే ఆ డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం, మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు మీకు లోకల్లో వాస్తు కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ చేయండి. తూర్పులో మాత్రం వాస్తు దోషం కనబడుతుంది, అది కరెక్ట్ చేసుకోండి. అండ్ కుంభరాశి వాళ్ళకి ఈ వీక్ వాస్తు పరంగా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి. కుంభరాశి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నంత అనేది చాలా టఫ్ పీరియడ్ అని చెప్పచ్చు. ఈ పీరియడ్లో మీరు ఏ స్టెప్ వేసినా సరే, అంటే మీరైతే మీకు మెయిన్ మీ జీవనాధారం కోసం కానీ, మీరు పేమెంట్స్ కన్నా కట్టాలని మీరు ప్రయత్నించే ఏదైతే మీ పనులు ఉన్నాయో ఆ పనులలో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్లస్ మీరు అనుకున్న ల్యాండ్ అమ్మదు, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసిన జాబ్ అనేది ఆ ఆఫర్ లెటర్ రాకపోవడం కానీ, లాస్ట్ వరకు మీరు అన్నీ అనుకున్న ఆశలన్నీ మీకు రివర్స్ అవ్వడం కానీ జరుగుతుంది. ప్లస్ హెల్త్ డిస్టర్బెన్స్ ఉంటుంది. దగ్గర వాళ్ళు ఎవరన్నా సరే చాలా ఇల్నెస్ అయిందని చెప్పి అట్లా కూడా తెలిసే అవకాశం ఉన్నాయి. సో ఈ వీక్ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. పాస్ట్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. డెత్ కార్డు ప్రజెంట్లో 4 of Swords. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అనేది ఉంది. మీరు ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం మీరు రిలీఫ్ అనేది అవుతున్నారు. అండ్ ఫ్యూచర్ అనేది బాగుంది. ఫ్యూచర్ అనే కార్డ్ బాగున్నా సరే అది కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 2 months అనుకోండి. 2 monthsలో మీకు ఏదైనా పాజిటివ్ పీరియడ్ అనేది రాబోతుంది.
సో ఓవరాల్గా చెప్పాలంటే పాస్ట్ కంటే మాత్రం ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ రెండు పాజిటివ్గా చూపిస్తున్నాయి. ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది చూద్దాం. స్టూడెంట్స్కి తప్ప మీకు ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ కనబడతా ఉన్నాయి. మీ డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లం ఉంటుంది. మీరు ఏదైతే అనాలిసిస్ చేస్తున్నారో అది అనాలిసిస్ అనేది చాలా రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన పనులు అనేవి అవ్వవు, అన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. సో కొంచెం మీరు అనాలిసిస్ చేసేటప్పుడు రియలిస్టిక్గా ఉండండి. మీరు ఆకాశం ఇచ్చినట్టుగా ఆలోచించకుండా రియలిస్టిక్గా ఉండండి. ఓకే, మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి చూద్దాం. సాధ్యమైనంత శనికి ఆరాధన చేయండి. శనికి నల్ల నువ్వులు సమర్పించడం, 9 ప్రదక్షిణాలు చేయడం శనివారం రోజు. సో ఇది చేయడం ద్వారా చెట్టు వస్తుంది, బాగుంటుంది. అండ్ మీకు వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. మీ ఇంట్లో వాస్తు దోషాలు వచ్చి మ్యాక్సిమం మీకు ఆగ్నేయం అండ్ దక్షిణం ఈ ఏరియాస్లలో మీకు వాస్తు దోషం ఉంటుంది. మీ ఎవరికైతే ఇంట్లో దక్షిణం సైడ్ మీకు టాయిలెట్స్ ఉన్నాయో, లేకపోతే ఏమైనా వీధి కోట్ ఉన్నా సరే, ఏదైనా సరే దక్షిణం సైడ్ మీకు ప్రాబ్లం ఉంటే మాత్రం తప్పకుండా దానికి సంబంధించిన రెమెడీస్ అనేది మీకు చేయాల్సిందే. అది ఇప్పుడే కాదు, మీకు లైఫ్ లాంగ్ మీకు గ్రోత్ అనేది రావడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. సో ఇది ధనుసు రాశి, కుంభరాశి అయిపోయింది. నెక్స్ట్ మీనరాశికి సంబంధించిన వాస్తు ఫలితాలు ఎట్లా ఉన్నాయి, హోరోస్కోప్ ఎట్లా ఉంది. మీనరాశి ఓవరాల్ వీక్ ఎట్లా ఉంది, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎట్లా ఉంది. మీనరాశి వాళ్ళకి ఈ వీక్ మీరు 100 రూపీస్ పడవుతుంటే అందులో కనీసం 60 to 70% పాజిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. 30 to 40% మీరు అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. అండ్ మీరు పాస్ట్లో మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టి మీరు పనిచేశారో, రిజల్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ వీక్లో మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ వీక్లో దాని నుంచి మీకు పాజిటివ్ రిజల్ట్ రాదు. ఫ్యూచర్లో మాత్రం డిఫరెంట్గా అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ వీక్ అంతా మీరు ఏం చేయాలంటే, ఈ వీక్ సాధ్యమైనంత తక్కువ మాట్లాడటం, ఎవరితో కూడా ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడి మీ పని మీరు చేసుకోవడం బెటర్. సో ఇది నేను చెప్పే సలహా. ఎంప్లాయీస్కి ఎట్లా ఉంది, మీ రాశి వాళ్ళకి, బిజినెస్ పర్సన్స్కి ఎట్లా ఉంది, అండ్ స్టూడెంట్స్కి ఎట్లా ఉంది. సో ముగ్గురికి కూడా పాజిటివ్ ఉంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే చేసే పనుల్లో బాగుంటుంది, కానీ మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది లోపల. మీ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇవి చాలా మిస్ అవుతుంది. మీరు అంటే ఏ పని చేసినా సరే అసలు ఇది లాభం వస్తుందా, నిజంగా నేను పని కరెక్ట్ చేస్తున్నాను అనే టెన్షన్ మీకు లోపల ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించుకోండి, పాజిటివ్గా ఉండండి ఇంకోలో. అండ్ మీరు చేయాల్సిన రెమెడీ ఏంటో మీరు సాధ్యమైనంత వరకు శివుని ఆరాధన చేయండి. మీనరాశి వారు శివుని ఆరాధన చేయండి. పార్వతీ సహిత శివుని ఆరాధన. ఫోటో ఇంట్లో ఉంటే దాన్ని దండం పెట్టుకోవడం, రోజు అగరబత్తి చేయడం. మీకు శివునికి సంబంధించిన స్తోత్రం ఏది వచ్చినా సరే ఓం నమః శివాయ మాత్రమే సరిపోతుంది. సో దానికి ఆరంభించిన ఆరాధన అయింది, చాలా మంచి ఫలితం ఇస్తుంది. వాస్తు ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎవరింట్లో అయితే మీకు పడమర నైరుతి పడమర సైడు ఎవరికైతే మీకు టాయిలెట్స్ రావడం కానీ, మెట్లు రావడం కానీ, సో ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ మీకు బాత్రూమ్స్ ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా సరే, మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మాత్రం దయచేసి దాన్ని రెక్టిఫై చేసుకోండి. ఎందుకంటే
ఎందుకంటే దాని ద్వారా మీ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో పడవలు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నేను చెప్పిన రెమెడీ పాటించండి. సో ఇది